అందరికీ నమస్కారం. జిఎఫ్ఎల్ఎన్ 75 డేస్ ప్రోగ్రామ్ డే 12 22/12/2025 తారీఖున 3, 4, 5 తరగతులకు తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్ బోధించే కృత్యాలు, ఉపయోగించాల్సిన టిఎల్ఎం, బోధించు విధానము, మాదిరి తెలుసుకుందాం. ముందుగా తెలుగు సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే తెలుగులో మొట్టమొదటి యాక్టివిటీ సంభాషణ. ఈ సంభాషణ అనేటువంటి యాక్టివిటీ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి చెరువు గురించి సంభాషణ. విద్యార్థులకు చెరువు పిక్చర్ని చూపించి అక్కడ ఏం జరుగుతుంది, చెరువు ఏ విధంగా ఉపయోగపడుతుంది, చెరువుకు సంబంధించిన అంశాలను విద్యార్థుల చేత మాట్లాడించాలి. అదేవిధంగా మౌంటైన్ గ్రూప్ వారికి సంభాషణలో విమాన చిత్రాన్ని ఉపయోగించి సొంతంగా తయారు కథ చేయించడం, విద్యార్థుల చేత కథ మాట్లాడించి విమానం అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక చిన్న కథ 4-5 లైన్లతో కథని వారి చేత మాట్లాడించి వాటిని కథ రూపంలో రాయించడం. స్కై గ్రూప్ వారికి బొమ్మలతో కమ్మని కథలు, టెర్ల్ మెటీరియల్లోనే బొమ్మలతో కమ్మని కథలు కార్డును ఉపయోగించి విద్యార్థులకు కొన్ని బొమ్మలు చూపించి వాటి ఆధారంగా ఒక కథను తయారు చేయించమని చెప్పాలి. అలా చేసిన కథను వారి నోట్బుక్లో నోట్ చేసుకోమని చెప్పాలి. తర్వాత రెండో యాక్టివిటీ కథ, పాఠ్యాంశ, విధి విధానాలు. దీనిలో స్ట్రీమ్, మౌంటైన్, స్కై గ్రూప్ వారు ముగ్గురికి కూడా ఈ విహారయాత్ర కథల పుస్తకంలోని విహారయాత్ర అనే పాఠాన్ని ఉపాధ్యాయుడు బిగ్గరగా చదివి వినిపించాలి. దీనిలో ఉన్నటువంటి కఠినమైన పదాలను గుర్తింపు చేయాలి. ఆ పదాల ద్వారా అర్థాలు పిల్లలకు తెలియచేయాలి. విద్యార్థుల చేత కూడా చదివించాలి. తర్వాత యాక్టివిటీ తీసుకుంటే చార్ట్ రీడింగ్. ఇది స్ట్రీమ్, మౌంటైన్ గ్రూప్ వారికి ఈ చార్ట్ రీడింగ్ ఉంది. సో ఈ చార్ట్ రీడింగ్ అనేది 8 రకాలుగా చదవచ్చు. ఇక్కడ మాత్రం క్రాస్ పద్ధతి, జిగ్జాగ్స్ పద్ధతిలో ఈ చార్ట్ రీడింగ్ని చదివించాలి విద్యార్థుల చేత. అక్షరమాల, గుణింతాల చార్ట్ని కూడా చదివించవచ్చు. తర్వాత యాక్టివిటీ స్కై గ్రూప్ వారికి చార్ట్ రీడింగ్లోనే చిత్రాల కార్డు చూపించి గుమ్మడికాయ గుండమ్మ కథని విద్యార్థుల చేత చెప్పించాలి. తర్వాత యాక్టివిటీ ఆటలు. ఈ ఆటలనే యాక్టివిటీ స్ట్రీమ్ గ్రూప్ వారికి అక్షరాల జోడి అనేటువంటి కార్డును ఉపయోగించి ప్రతి అక్షరం 2 కార్డులు తయారు చేయాలి. ఒకే అక్షరం గల కార్డులను వేరువేరు వరుసల్లో వేరువేరు చోట్ల పెట్టి ఆ కార్డులను తిప్పి గుర్తించమని విద్యార్థుల చేత ఈ యాక్టివిటీని చేయాలి. అంటే ఒకే అక్షరాన్ని పై వరుసలో, కింద వరుసలో ఎక్కడెక్కడ ఉందో విద్యార్థులు ఐడెంటిఫై చేసే విధంగా ఈ యాక్టివిటీ చేయించాలి. తర్వాత ఇదే ఆటలోని యాక్టివిటీ మౌంటైన్ గ్రూప్ వారికి నేను చూశాను అనేటువంటి యాక్టివిటీ కార్డు ద్వారా విద్యార్థులు తరగతి గదిలో నిలబెట్టి తరగతి గది అంతా కూడా శ్రద్ధగా పరికించి, అంటే క్లాస్ అంతా కూడా వారు చూసి ఆ తర్వాత వారు ఏ వస్తువులు తరగతి గదిలో చూశారో వారి చేత చెప్పించాలి. తర్వాత ఆటలో అనే యాక్టివిటీ స్కై గ్రూప్ వారికి కథలలుదామా అనేటువంటి కార్డు ద్వారా ఈ యాక్టివిటీ చేయించాలి. ఎవరైనా విద్యార్థి ఒక చిన్న వాక్యంతో కథను మొదలు పెట్టమని చెప్పాలి. ఆ తర్వాత విద్యార్థులు ఆ వాక్యానికి అనుగుణంగా మరికొన్ని వాక్యాలు జోడించుకుంటూ కథని పూర్తి చేయాలి. ఉదాహరణకి ఒక పులి ఉంది, ఒక పులి అడవిలో ఉంది, తర్వాత వ్యక్తి ఒకరోజు ఒక కొత్త పులి అక్కడకు వచ్చింది, 2 పులులు ఒకదానికొకటి చూస్తూ ఉండిపోయాయి. ఇలా కథని ఒకరి తర్వాత ఒకరు పొడిగించుకుంటూ ముందుకు వెళ్ళే కథను పూర్తి చేయాలి. ఈ విధంగా తెలుగుకు సంబంధించినటువంటి 4 యాక్టివిటీస్ని పూర్తి చేయాలి.
తర్వాత గణితానికి విషయానికి వస్తే మొదటి యాక్టివిటీ గణిత సంబంధిత సంభాషణలు. ఇది స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి తొక్కుడు బిళ్ళ అనేటువంటి యాక్టివిటీ ద్వారా 1 నుంచి 10 వరకు నంబర్లని మనము ఐడెంటిఫై చేసేలా వెంటనే ఈ తొక్కుడు బిళ్ళ అనేటువంటి ఆట ద్వారా విద్యార్థులకు నేర్పవచ్చు. అంటే నంబర్ చెప్పినప్పుడు విద్యార్థి ఆ నంబర్ మీదకి జంప్ చేసే విధంగా, లేదా 1 నుంచి 10 వరకు క్రమ పద్ధతిలో జంప్ చేసే విధంగా కూడా ఈ తొక్కుడు బిళ్ళ ఆటని ఆడించవచ్చు. తర్వాత మౌంటైన్ గ్రూప్ వారికి కూడికకు సంబంధించిన మౌఖిక ప్రశ్నలు. అంటే సింపుల్గా ఉండేవి. నీ దగ్గర 4 పెన్సిళ్ళు ఉన్నాయి, ఇంకొక 5 పెన్సిళ్ళు ఇస్తే మొత్తం ఎన్ని ఉంటాయి? లేదా ఒక చెట్టు మీద 6 పక్షులు ఉన్నాయి, మరో 3 పక్షులు వచ్చాయి, మొత్తం ఎన్ని అవుతాయి? ఈ విధంగా సింపుల్గా చిన్నగా ఉండేటువంటి మౌఖిక ప్రశ్నలు వారిని అడిగి వారి నుంచి సమాధానాలని రాబట్టాలి. తర్వాత ఇదే యాక్టివిటీ స్కై గ్రూప్ వారికి వాహనాలు రకాలు. వాహనాల చిత్రాలను చూపించి ఆ చిత్రంలో వాహనాలు ఎన్ని ఉన్నాయి, ఏ కలర్ ఎన్ని ఉన్నాయి అనేటువంటి సంఖ్యాభావనల్ని ఈ వాహనాల రకాల ద్వారా విద్యార్థులకి రాబట్టవచ్చు. తర్వాత యాక్టివిటీ సంఖ్యావాచకం. ఈ సంఖ్యావాచకం అనే యాక్టివిటీని స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి సంఖ్యావాచకం చార్టును ఉపయోగించి 8 పద్ధతుల్లో సంఖ్యావాచకం చార్టుని విద్యార్థుల చేత చదివించాలి. అంటే పై నుండి కిందకి, కింద నుండి పైకి, ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకి, ఒక మూల నుండి రెండో మూలకి, మళ్ళీ అదే మూలలో కింద నుండి పైకి, అలా 2 మూలలో, ఇట్లా 8 రకాలుగా సంఖ్యావాచకం చార్ట్ను ఉపయోగించి సంఖ్యలను చదివించాలి. తర్వాత ఇదే యాక్టివిటీ మౌంటైన్ స్కై గ్రూప్ వారికి సంఖ్యావాచకం యాక్టివిటీలో కరెన్సీ నోట్ల ద్వారా కృత్యాలు చేయించాలి. అంటే 1 రూపాయి కరెన్సీ నోటు, 2 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, ఇలా కరెన్సీ నోట్లు వారికి ఇచ్చి వారి వద్ద ఎంత కరెన్సీ ఉంది అనేటువంటిది లెక్కింపు చేసి కృత్యాలు నిర్వహించాలి. తర్వాత యాక్టివిటీ స్థాన విలువల పరిచయం. ఈ యాక్టివిటీ స్ట్రీమ్ గ్రూప్ వారికి స్థాన విలువల చార్టుని చదివించాలి. పిల్లలు చార్ట్ మీద సంఖ్యలను చూపిస్తూ చదవమనాలి. ఆ తర్వాత ఇదే స్థాన విలువల చార్టును ఉపయోగించి మౌంటైన్ స్కై గ్రూప్ వారికి విస్తరణ రూపం, స్థాన విలువల ద్వారా విస్తరణ రూపం ఎలా చేయాలి అనేది వివరించాలి. తర్వాత చతుర్విధ ప్రక్రియలు. ఈ యాక్టివిటీ స్ట్రీమ్, మౌంటైన్, స్కై గ్రూప్ వారికి ఒకే రకంగా ఉంటుంది. దాదాపుగా కరెన్సీ ద్వారా కూడికలు, తీసివేతలు భావనల్ని విద్యార్థులకు పరిచయం చేయాలి. తర్వాత యాక్టివిటీ ఆటలు. ఈ ఆటలు అనే యాక్టివిటీలో స్ట్రీమ్ గ్రూప్ వారికి 10 రామచిలుకలు అనేటువంటి పాట ద్వారా తీసివేత భావన వీరిలో కల్పించవచ్చు. 10 చిలుకలు పాడుతుండగా పాడలేక ఒకటి పోతే ఎన్ని మిగిలిను? 9 అంటారు. 9 చిలుకలు తూగుచుండగా తూగలేక ఒకటి పోతే ఇంకా ఎన్ని మిగిలిను? 8 అని చెప్తారు. ఇట్లా విద్యార్థుల చేత 1 తీసివేస్తే ఎన్ని ఉంటాయి అనేటువంటి తీసివేత భావనని ఈ పాట ద్వారా తెలియచేయచ్చు. తర్వాత యాక్టివిటీ ఆటలు. ఈ ఆటల్లోనే మౌంటైన్ గ్రూప్ వారికి మ్యాథ్స్ మ్యాజిక్ ద్వారా చిన్నపాటి మ్యాజిక్ లెక్కలు చేయించవచ్చు. ఏదైనా సంఖ్యను ఊహించమని చెప్పాలి. దానిని 2తో గుణిస్తే వచ్చిన దానికి 10 కలపమని చెప్పాలి. ఆ వచ్చిన సంఖ్యను 2తో భాగిస్తే
ఎంత వస్తుందో చెప్పమనాలి. ఆ వచ్చిన సంఖ్యని లో నుండి ఊహించిన సంఖ్యను తీసివేస్తే ఎంత వస్తుందో చెప్పాలి. ఆ ఊహించిన సంఖ్య ఆన్సర్ అవుతుంది. అలాగే ఒక చేయి చూపించమని చెప్పాలి. ప్రతి వేలికి 2 చొప్పున లెక్కించమని చెప్పాలి. దీని ద్వారా గుణకార భావన విద్యార్థులకు అర్థమవుతుంది. ఇదే ఆటల యాక్టివిటీ స్కై గ్రూప్ వారికి ఎంతెంతమంది టెర్రల్ కార్డు ద్వారా ఎంతెంతమంది అనేటువంటి యాక్టివిటీని చేయించాలి. పిల్లలందరూ వృత్తాకారంలో నిలబడాలి. వృత్తంలో ఒక బాలుడు నించొని ఎంతెంతమంది అని అంటే మిగతా విద్యార్థులు వలయంలో తిరుగుతూ చెప్పినంతమంది అని జవాబిస్తారు. మధ్యలో నిలబడ్డ బాలుడు 4 అంటే 4 ఒక సమూహంగా ఏర్పడాలి. ఈ విధంగా ఆట ఆడిస్తూ సంఖ్యలు మారుస్తూ సమూహాలు ఏర్పాటు చేయాలి. ఈ విధంగా గణితాన్ని బోధించాలి. తర్వాత ఇంగ్లీష్ తీసుకున్నట్లయితే ఇంగ్లీష్ సబ్జెక్టులో మొదటి యాక్టివిటీ టాక్ ఆన్ మార్కెట్ గురించి విద్యార్థులతో సంభాషించాలి. మార్కెట్ చిత్రాన్ని చూపించి అక్కడ ఏమేమి జరుగుతుంది, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎంతమంది ఉన్నారు, ఈ విధంగా వారి చేత లెక్కింప చేసి విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టాలి. అలాగే స్ట్రీమ్ గ్రూప్ వారి చేత ఇదే యాక్టివిటీని అక్కడేమి ఎంతమంది ఉన్నారు అనేది ఐడెంటిఫికేషన్ చేపిస్తాము. మౌంటైన్ గ్రూప్ వారికేమో అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు అనేది వారి చేత మాట్లాడిస్తాము. స్కై గ్రూప్ వారికి అక్కడ జరిగేటువంటి యాక్టివిటీకి సంబంధించి వాక్యాలు 3-4 వాక్యాలని మాట్లాడించాలి. తరువాత యాక్టివిటీ ఓ సౌండ్ని విద్యార్థులకు పరిచయం చేయడం. A to Z ఉన్నటువంటి అక్షరాల్లో ఓ లెటర్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయాలి. దీనికి విద్యార్థులకి కింద ఏ నుండి జెడ్ వరకు లెటర్స్ వేసి అందులో ఓ ఎక్కడుందో ఐడెంటిఫై చేయించవచ్చు. అలాగే బోర్డు మీద కొన్ని పదాలు రాసి ఆ పదాల్లో ఓ అనే లెటర్ ఎక్కడుందో అండర్లైన్ చేయించవచ్చు. నెక్స్ట్ ఇదే యాక్టివిటీ మౌంటైన్ గ్రూప్ వారికి తీసుకుంటే వీరు రీడ్ 3 or 4 వర్డ్స్ బోర్డు మీద ఒక 3-4 ఓ ఉండేటువంటి ఇంగ్లీష్ పదాలు రాసి వాటిని వాళ్ళ చేత చదివించాలి. స్కై గ్రూప్ వారికి అయితే 10 ఓ ఉండేటువంటి ఇంగ్లీష్ వర్డ్స్ని వారి చేత రాయించాలి. తర్వాత గేమ్ బాల్ టాస్ తర్వాత యాక్టివిటీ వర్డ్ బాల్ టాస్ అనేటువంటి యాక్టివిటీ ఉంది. ఇది స్ట్రీమ్ గ్రూప్ వారికి టాస్ బాల్ అండ్ పిక్ ఓ కార్డ్ అంటే స్టూడెంట్స్ హూ క్యాచెస్ ద బాల్ మస్ట్ సే అనదర్ షార్ట్ ఓ వర్డ్ అంటే విద్యార్థులు వలయాకారంలో నిలబడి బాలుని ఒక్కొక్కరు మీదకి విసురుతూ ఉంటే ఎవరి మీదకి విసిరారో ఆ బాలుడు ఆ బాలును పట్టుకొని వెంటనే ఓ ఉండేటువంటి ఓడిని చెప్పాలి. అలా చెప్పకపోతే తను అవుట్ అయినట్లుగా భావించాలి. ఈ విధంగా ఈ గేమ్ని కొనసాగించాలి. అంటే విద్యార్థులు ఓ ఉండేటువంటి పదాన్ని వారు చెప్పాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మౌంటైన్ గ్రూప్ వారికి తీసుకున్నట్లయితే రీడ్ వర్డ్ స్టూడెంట్ రీడ్ ఓ వర్డ్స్ బోర్డు మీద కొన్ని ఓ ఉన్నటువంటి వర్డ్స్ని కానీ రాసి వారి చేత చదివించాలి. ఇదే యాక్టివిటీలో స్కై గ్రూప్ వారికి మేక్ సెంటెన్సెస్ ఓతో వచ్చిన పదాన్ని ఉపయోగించి కొన్ని వాక్యాలను వారి చేత తయారు చేయించాలి. ద డాగ్ ఈజ్ ఆన్ ద లాగ్, ఎ ఫాక్స్ ఈజ్ ఇన్ ద బాక్స్, ద పాట్ ఈజ్ ఇన్ హార్ట్. నెక్స్ట్ యాక్టివిటీ వర్డ్ రీడింగ్. ఈ యాక్టివిటీ స్ట్రీమ్ గ్రూప్ వారికి బ్లాక్ బోర్డ్ మీద ఓ కలిగినటువంటి కొన్ని పదాలను రాసి లేదా ఆల్రెడీ మనకి ఇచ్చినటువంటి టాప్, మాప్, డాగ్ అనేటువంటి పదాలని వారి చేత చదివించాలి. అలాగే మౌంటైన్ గ్రూప్ వారికి ఫ్రాగ్, క్లాక్ పదాలను చదివించాలి. స్కై గ్రూప్ వారికి ప్రాబ్లం, స్ట్రాంగ్
పదాలను వారి చేత చదివించాలి. తర్వాత యాక్టివిటీ సెంటెన్స్ రీడింగ్. స్ట్రీమ్ గ్రూప్ వారికి రీడ్ సింపుల్ సెంటెన్సెస్ అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి 11 రోజుల కార్యక్రమంలో ఏవైతే సింపుల్ సెంటెన్స్ని తయారు చేశామో వాటన్నిటిని ఒకసారి వాళ్ళ చేత చదివించాలి. ఇదే మౌంటైన్ గ్రూప్ వారికి రీడ్ 3 సెంటెన్సెస్, స్కై గ్రూప్ వారికి బిల్డ్ 3 or 4 సెంటెన్సెస్. ఈ విధంగా ఈ 3 గ్రూపుల వారికి యాక్టివిటీస్ చేయించాలి. తర్వాత రిఫ్లెక్షన్ ఆర్ రీకాల్ యాక్టివిటీ. ఆ రోజు చెప్పినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఇంగ్లీషుకు సంబంధించి రీకాల్ చేయాలి విద్యార్థుల చేత. థ్యాంక్ యూ.